హలో. హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెషన్‌లో మనము ఇంటర్వ్యూ క్వెషన్స్‌కి వాటిలకి వచ్చే ఆన్సర్స్ ఎట్లా మనం చెప్పాలి అన్నది మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ యూఏటీ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ రైట్. ఒక ఎండ్ యూజర్ మనం డెవలప్ చేసిన అప్లికేషన్ యాక్సెప్ట్ చేయాలా వద్దా అని చేసే టైప్ ఆఫ్ టెస్టింగ్ ని యూఏటీ అంటారు. ఈ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ మనకి 2 టైప్స్ ఉంటది. ఆల్ఫా టెస్టింగ్ అండ్ బీటా టెస్టింగ్. ఆల్ఫా టెస్టింగ్ లోకి వచ్చేసరికి ఈ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అన్నది మన దగ్గరే కలిగితే కనుక దాన్ని ఆల్ఫా టెస్టింగ్ అంటారు. వేరాజ్ బీటా టెస్టింగ్ అంటే కస్టమర్ ప్రెజెన్స్ లో వేరే టెస్టర్లతో కనుక తను కండక్ట్ చేసుకుంటే వాళ్ళ టీంతో కనుక దాన్ని కండక్ట్ చేసుకుంటే అది బీటా టెస్టింగ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో కస్టమర్లు ఏం చేస్తున్నారంటే ఈ యూఐటీని కంప్లీట్లీ వేరే కంపెనీకి ఇచ్చేసి ఆల్తో చేపిస్తున్నారు అనమాట యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. బట్ అల్టిమేట్లీ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఒక ఎండ్ యూజర్ మనం డెవలప్ చేసిన దాన్ని తీసుకోవచ్చా వద్దా, డెవలప్మెంట్ కరెక్ట్ గా జరిగిందా లేదా అన్నది చెక్ చేసుకునే దాన్నే మనం యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని చెప్పేసి అని అంటాం అన్నమాట. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ డెఫినేషన్ ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే ఏంటి అని అడుగుతారు మనల్ని. సో యూజువల్ గా మీకు రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే మనం ఆల్రెడీ ఇంతవరకు చెప్పుకున్న ప్రతి కాన్సెప్ట్ లోనూ చూసాం. రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే ఏంటి ఇన్ జనరల్, ఒక రిక్వైర్మెంట్ ఉన్న తర్వాత ఆ రిక్వైర్మెంట్ ని మనం కంప్లీట్లీ అర్థం చేసుకుంటాం. ఎందుకు అర్థం చేసుకుంటాము? అది మంచిగా అర్థమైతేనే కదా మనం దానికి సంబంధించిన టెస్ట్ కేసెస్ రాయడానికి కానీ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ జరుగుతుంది. సో అనాలిసిస్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఎ టెస్టర్ టు అండర్స్టాండ్ దట్ పర్టికులర్ అప్లికేషన్. రిక్వైర్మెంట్ ని అర్థం చేసుకుంటాం ఈ అనాలిసిస్ ఫేజ్ లో. అండ్ దెన్ నెక్స్ట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్స్. ఈ రెట్రోస్పెక్టివ్ మీటింగ్స్ అంటే మీరు ప్రీవియస్ సెషన్స్ ఇవన్నీ కూడా ఈ డెఫినేషన్స్ ఆల్రెడీ కొంతమందిని ఇంటర్వ్యూలో అడిగినవి. ఇందుకే మీకు ఒక ప్రాపర్ ఆర్డర్ లో ఉండవు, మిక్స్డ్ ఆర్డర్ లో ఉంటాయి, పైన కింద మిక్స్డ్ ఆర్డర్ లో ఉంటాయి. బట్ ఈ రెట్రోస్పెక్టివ్ అన్న కాన్సెప్ట్ ని మనం స్టడీ చేసామండి. మీకు గుర్తుంటే కనుక స్ప్రింట్ ఎండింగ్ లో జరిగే మీటింగ్ ఈ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అవుతుంది. ఈ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ లో కనుక ఆ స్ప్రింట్ మొత్తంలో ఎవరు మంచిగా చేశారు, ఎవరు బాగా చేయలేదు, ఎవరి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వాలి ఏంటి ఈ డీటెయిల్స్, ఆ స్ప్రింట్ లో జరిగిన పాజిటివ్స్ నెగిటివ్స్ మొత్తం అన్ని కూడా అందులో డిస్కస్ చేసి ఒక డాక్యుమెంట్ చేసేదాన్ని ఈ రెట్రోస్పెక్టివ్ మీటింగ్స్ అంటారు. ఈ రెట్రోస్పెక్టివ్ లో ఎవరు ఉంటారంటే ఆ ప్రాజెక్ట్ లో పనిచేసే వాళ్ళు మొత్తం అందరూ ఉంటారు. స్క్రమ్ మాస్టర్లు, డెవలపర్లు, టెస్టర్లు వీళ్ళందరూ కూడా అందులో ఉంటారు. ఓకే, మరి గ్రూమింగ్ సెషన్ అంటే ఏంటి? సో గ్రూమింగ్ సెషన్ అంటే స్ప్రింట్ స్టార్టింగ్ లో జరిగేది. రెట్రో అంటే ఎండింగ్ లో జరుగుతుంది, గ్రూమింగ్ అంటే ముందర జరుగుతుంది. గ్రూమింగ్ లో ఉన్న రిక్వైర్మెంట్ ఒక్కొక్కటి ఓపెన్ చేయడము, ఆ రిక్వైర్మెంట్ గురించి డీటెయిల్ స్టడీ చేసి ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక అందరితోనే డిస్కస్ చేసి ఆ క్వైరీస్ ని రిజాల్వ్ చేసుకునేదాన్ని ఈ గ్రూమింగ్ సెషన్ అని చెప్పేసి అని అంటారు. అండ్ దెన్ నెక్స్ట్ అజైల్ ప్రాసెస్ ఏంటి అని అడుగుతారు. నెక్స్ట్ అజైల్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ దాని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనము ఒక రిలీజ్ ని కన్సిడర్ చేసుకుంటే ఆ రిలీజ్ లో ఉండే యాక్టివిటీస్ గ్రూమింగ్ ఒకటి ఉంటది, దాని తర్వాత ప్లానింగ్ ఉంటది, దాని తర్వాత నెక్స్ట్ స్క్రమ్ కాల్స్ ఉంటాయి, దాని తర్వాత రెట్రోస్పెక్టివ్ మీటింగ్స్ ఉంటాయి, అండ్ అట్ ద ఎండ్ స్ప్రింట్ డెమోస్ ఉంటాయి. గ్రూమింగ్ అంటే ఏంటో తెలుసు, ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ప్లానింగ్ వచ్చేసరికి ఏంటి అంటే స్క్రమ్ మాస్టర్ మొత్తం ప్రాజెక్ట్ అందరినీ ఒక గ్రూప్ లో ఒక కాల్ లో పెట్టుకుని నీ మొత్తం స్ప్రింట్ లో ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి, నీకు ఇంత ఎఫర్ట్ ఉన్నది, నువ్వు ఏమేం పని చేస్తున్నావు అన్నది ఒక్కొక్కటి వర్క్ అలొకేషన్స్ చేసుకుంటూ వెళ్తాడు, అది ప్లానింగ్ అవుతుంది. నెక్స్ట్ స్క్రమ్ కాల్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏ రోజు ఏం యాక్టివిటీ చేశారు అన్నది మొత్తం డిస్కస్ చేసుకుంటా ఉంటారు. అండ్ రెట్రోస్పెక్టివ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ స్ప్రింట్ డెమో ఇన్ ద సెన్స్ దాని మీనింగ్ ఏంటి అంటే కస్టమర్ కి ఆ స్ప్రింట్ అంతా అయిన తర్వాత మనం డెవలప్ చేసిన ఫీచర్స్ డెమోలో ఇస్తాం. ఇది జనరిక్ అజైల్ ప్రాసెస్. మరి టెస్టింగ్ ప్రాసెస్ కి వచ్చేసరికి స్ప్రింట్ స్టార్టింగ్ లో మనము మన ప్రతి దానికి మనం ఎఫర్ట్స్ ని ఎస్టిమేట్ ని యాడ్ చేసుకుంటా ఉంటాము. మనకు సంబంధించిన టాస్క్లు అనాలిసిస్, డిజైన్, రివ్యూ, ఎగ్జిక్యూషన్ ఈ టాస్క్లు మనం యూజర్ రిక్వైర్మెంట్లకి యాడ్ చేసేస్తాము, ఆర్ యూజర్ స్టోరీస్ కి యాడ్ చేస్తాము. అనాలిసిస్ అయిపోవడంతోనే డిజైన్ ఫేజ్ లోకి వచ్చి మనం టెస్ట్ కేసెస్ డిజైన్ చేస్తాము. మన ప్రాజెక్ట్ లో ఏ టూల్ ఉన్నా సరే ఆ టూల్ కి తగ్గట్టుగా మనం టెస్ట్ కేసెస్ అన్నిటిని మనం డిజైన్ చేస్తాము. డెవలపర్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేస్తాము. డిజైన్ కి ఎగ్జిక్యూషన్ కి మధ్యలో ఒక రివ్యూ ఫేజ్ ఉంటుంది. రివ్యూ అయిపోయిన తర్వాత మనం ఎగ్జిక్యూషన్ చేస్తాము. ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మనకి ఇష్యూస్ వస్తే డిఫెక్ట్ డెవలపర్ కి రిపోర్ట్ చేస్తాము. అండ్ వాటిని ఫిక్స్ చేస్తే మనం దాన్ని అక్కడే ఫిక్స్ చేస్తాము. మనం రీటెస్ట్ చేసి క్లోజ్ చేస్తాము. అండ్ ఈ ప్రాసెస్ అంతా మనకి కంటిన్యూ అవుతుంది. చాలా మంది మనల్ని ఏం అడుగుతారు అంటే ఇంటర్వ్యూలో ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు మనం డిఫెక్ట్ ఈ స్ప్రింట్ లో రైస్ చేసాము, డెవలపర్ ఈ స్ప్రింట్ లో డిఫెక్ట్ ఫిక్స్ అయిపోతే డిఫెక్ట్ ఓపెన్ లోనే ఉంటుంది, నెక్స్ట్ స్ప్రింట్ లోకి మూవ్ అవుతుంది. నెక్స్ట్ స్ప్రింట్ లో వాళ్ళు ఎప్పుడైతే ఫిక్స్ చేసామంటారో అప్పుడు మాత్రమే మనం దాన్ని క్లోజ్ చేస్తాం. దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ అంటే అప్పటి వరకు ఓపెన్ లోనే ఉంచుతాం అన్నమాట మనం. ఓకే, సో దట్స్ ఫైన్.
అండ్ దెన్ ఇంకొకటి ఫ్రీక్వెంట్‌గా అడిగే క్వెషన్ ఏంది అంటే, "నీకు చాలా తక్కువ టైమ్ ఉంటది. 1 డేలే ఉంది. 1 డేలో నువ్వు మొత్తం ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తావు?" అంటే దీనికి నేను చాలా సార్లు ఆన్సర్ చెప్పాను మీకు ఆల్రెడీ. దీన్ని మీ టెస్ట్ కేసెస్ అన్నిట్లికి కూడా ప్రయారిటీ సెట్ చేసుకుంటాను క్రియేట్ చేసేటప్పుడు. ఎగ్జిక్యూషన్ టైమ్‌లో ప్రయారిటీ బేస్డ్‌గా మనం వాటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటా ఉంటాం. ఓకే. అండ్ దెన్ సపోజ్ నువ్వు రైజ్ చేసిన డిఫెక్ట్‌ని డెవలపర్ కనుక రిజెక్ట్ చేస్తే అప్పుడేం జేస్తావు? డెవలపర్ నేను రైజ్ చేసిన డిఫెక్ట్‌ని కనుక రిజెక్ట్ చేస్తే ఫస్ట్ నేను అది వాలిడా కాదా అన్నది రిక్వైర్మెంట్‌లో క్రాస్ చెక్ చేసుకుంటాను. నా సైడ్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ అంతా క్రాస్ చెక్ చేసుకొని అదంతా క్లియర్‌గా ఉన్నది అని తెలిసిన తర్వాత నెక్స్ట్ బిజినెస్ అనలిస్ట్‌కి రీచ్ ఔట్ అయ్యి, "బాబు నువ్వు ఇదిగో రిక్వైర్మెంట్‌లో ఇది చెప్పావు. విచ్ ఈస్ నాట్ ఎ వాలిడ్ ఫీచర్ అని డెవలపర్ చెప్తున్నారు. జస్ట్ క్రాస్ చెక్ దట్ బిహేవియర్" అని బిజినెస్ అనలిస్ట్ దగ్గర నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత దెన్ ఐ విల్ అప్డేట్ థాట్ పర్టిక్యులర్ డిఫెక్ట్ మాట. ఎందుకంటే మనము డెవలపర్ రిజెక్ట్ చేసాడు అంటే ఆ డిఫెక్ట్ అనేది మనం ఇన్వాలిడ్ డిఫెక్ట్ రైజ్ చేసినట్టు. సో మనం టెస్టర్‌లు ఇన్వాలిడ్ చేయకూడదు కదా! సో విచ్ ఈస్ అన్ ఇంపాక్ట్ ఫర్ అస్. సో మనం ఏది చేసినా వాలిడ్‌గా చేయాలి. సో అందుకని చెప్పేసన్నాను మనం డీటెయిల్స్ అన్నీ మనం క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వి విల్ ప్రొసీడ్ ఫర్దర్. ఓకే. గుడ్. సో ఇది పార్ట్ 1 అండి. ఆల్‌మోస్ట్ 7 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ పార్ట్ 2లో రెస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. డన్ ద డీల్. థాంక్